అక్రమంగా కల్లును విక్రయిస్తున్నారంటూ ఎక్సైజ్ పోలీసులు తాను నిర్వహిస్తున్న కల్లు దుకాణానికి గురువారం రాత్రి వచ్చి కల్లు పెట్టెలను ధ్వంసం చేశారని, కానీ తమ గ్రామానికి చెందని బయటి వారు అక్రమంగా తమ గ్రామంలో కల్లు విక్రయించడానికి వస్తున్నారని ఏప్రిల్ 1వ తేదీన ఫిర్యాదు చేస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అక్రమంగా కల్లును తరలిస్తున్న వాహనాన్ని ఆపి ఎక్సైజ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎక్సైజ్ పోలీసులు పట్టించుకోలేదని చెన్గస్పూర్ సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ అడగండి సార్, ఇది ఒక్కటే వచ్చిందా ఇంకా షాపులు ఉన్నాయా మీకు? ఉన్నాయి ఉన్నాయి సార్, చూపించాలా? ఉన్నాయి సార్, లైసెన్స్ కాదు సార్, ఇది ఒక్కటేనా? ఇది ఒక్కటే ఉంటే టీసీఎస్ మెంబర్ 20 మంది ఉన్నాం మేము ఇక్కడ. ఉండదు ఇప్పుడే మరుగుతారు సార్. అవతల అడగాలి పాడి బాబు, ఫస్ట్ అక్కడ అడగండి. మీరు కాంటాక్ట్ ఇచ్చినా నిన్న అవతల నడు. ఎప్పుడు పోయినావు? లైవ్ ఉన్నావు, ఎప్పుడు పోయినావు? ఎప్పుడు పోయినావు అంటున్నారు. చల్లండి మీరు, అన్ని బాగా చల్లండి. మేము ఎట్లా అనుకుంటున్నారు సార్? మీరు ఏం వెరిఫై చేస్తున్నారు? ముందలని మీరు వన్ సైడ్ చేస్తున్నారు. మీరు ప్రభుత్వ పరంగా టోటల్ వీడది ప్రభుత్వ మీరు సీదా చేస్తున్నారు సార్. మీరు కంప్లైంట్ వచ్చినప్పటికీ మీరు గిట్ట చూసుకోవాలి కదా సార్. కంప్లైంట్ మేమే ఇచ్చినాం కదా, మా అన్నీ ఇచ్చినట్టు కదా సార్. కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇచ్చినా కదా సార్, దానికి రిప్లై ఇవ్వలే. ఫస్ట్ తాను డిపో చేయండి. మీరు డ్యూటీ మొత్తం డ్యూటీ పరంగా న్యాయపరంగా చట్టరీత్యా చేయండి, చేయాలి కదా సార్ మీరు. సో వన్ సైడ్ ఇదే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ ఇక్కడ వస్తున్నారు ఇల్లీగల్ గా సార్. మీరు ఒక ఆఫీసర్ గా చెప్పండి, ఇల్లీగల్ అది. ఇల్లీగల్ తాండూలు ఉన్నాయి సార్, తాండూలు ఉన్నాయి. 30 దుకాణాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? గల్లీ పోటు ఏర్ లైఫ్ పడుతున్నారు. అరే ట్రాన్స్పోర్టింగ్ వస్తాము ఇది అవుతున్నారు. మీరు ఎంత వెళ్తారండి? అవతల సార్ ఇది ఒకటే ఉందా సార్? ఇది శ్రీశైలం గౌడ్ ఇంటి దగ్గర దుకాణం పర్మిషన్ ఉందా? ఉంటే ప్రూఫ్ చేయండి సార్. మరి అట్లా సర్పంచ్ సాబ్ గిట్ట మీరు ఇవ్వాలి కదా సార్. ఇల్లీగల్ తాండూలు ఉన్నాయి కదా, తాండూలు ఏం చేస్తున్నారు సార్? మీరు చట్టరీత్యా చేయాలి కదా. మీ జాబ్ ఎట్లా చేస్తారు? మీ ఉద్యోగం ఇల్లీగల్ టోటల్ కంట్లు గంటలు పెట్టినా నీకు ఉన్నాయంటే గొల్లచర్ల డిపో పర్మిషన్ ఉందా? గొల్లచర్ల డిపో పర్మిషన్ ఉందా చెప్పండి. రాసేయండి కదా, రాసేయండి సార్. తాండ్రు గల్లీ కలికా దుకాణం, గొల్లచర్ల దుకాణం ఉన్నది, మాణిక్నాలు ఉంది, సాయిపూల్ ఉంది, మలడపల్లి ఉంది. అక్కడ ఎక్కడ సార్ అయ్యప్పనాలు ఉన్నాయి, గాంధీనాలు ఉన్నాయి, పాతాండులు ఉన్నాయి. 30 దుకాణాలు ఉన్నాయి. ఎట్లా మాట్లాడుతున్నారు సార్ ఒక ఆఫీసర్గా? ఇట్లా ఏం వాళ్ళ దగ్గర కొమ్ములు ఉన్నాయి వాళ్ళకు? బడా కాంట్రాక్టర్లకు ఒత్తాసు పలుకుతున్నారు. మీరు చెప్తున్నా పేదోళ్ళ శుద్ధికి వస్తున్నారు, పేదాల శుద్ధికి వస్తున్నారు. నేను సర్పంచ్ కడుతున్నా, ఇక్కడ పేదాలు చేసుకుంటున్నారు, కులవృత్తి చేసుకుంటున్నారు. కులవృత్తి లైసెన్స్ వాళ్ళ చూపిండి ఫస్ట్, వాళ్ళ అవతల వాళ్ళ చూపిండి, అవతల వాళ్ళ చూపిండి స్వామి. ఎవరు మా వాళ్ళు చూపిస్తారు సార్? అవతల వాళ్ళు చూపిండి ఫస్ట్. మీరు అవతల తీసుకురండి సార్. అరే మీరు అవతల చూపించమని అంటున్నారు. మీరు అవతల చూపించండి, శాంపిల్ తీయాలి కదా. ఎందుకు కల్తీ? అవతల డిపాజిట్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ కూడా ఉంటుంది చెప్తున్నాం కదా. ట్రాన్స్పోర్టింగ్ కూడా అని చెప్తున్నాం కదా. మీరు ఎంతవరకు ఇది అవుతుంది సార్? ఇది మీరు ఇదేం సార్ వన్ సైడ్ ఒత్తాసు పలుకుతున్నారు? ఏంది మీ డ్యూటీ ఎట్లా చేస్తున్నారు? లైసెన్స్ అనకండి, టీసీఆర్ టీఎఫ్టీ అంటే లైసెన్స్ ఉంటుంది. టీసీఆర్ ఎవరు 20 మంది మెంబర్స్ ఉన్నాం మేము. 20 మంది మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. మీ రూల్స్ ప్రకారం చేస్తున్నారా? మీ ఉద్యోగం ఎట్లా చేస్తున్నారు? మీరు ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? ఎవరికి ఒత్తాసు పలుకుతున్నారు? ఏం రూల్స్ చేస్తున్నారు సార్? మీరు రూల్ బ్రేక్ చేస్తున్నారు టోటల్. రూల్స్ ప్రకారం అంటే కంప్లైంట్ ఇచ్చారు సార్ మీకు ఎవరైనా? రూల్స్ ప్రకారం మీరు ఇచ్చిన కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్ మీకు? మీకు చెప్పిన నిన్న రైటింగ్ లో ఇచ్చిన కదా మేము. ఉన్నాయి కదా, కళ్ళ గతాలు కట్టుకుంటారా? కళ్ళు మూసుకున్నావా? మీరు కళ్ళు మూసుకున్నారా? ఏంది ఆయన తెచ్చేసింది వాళ్ళ డిపో కడు. ఫస్ట్ అక్కడ డిపో ఎక్కడ ఉన్నారు? వాళ్ళ డిపో చూపించారు సార్ మాకు. వాళ్ళ డిపో ఉందా? మీరు ఎంత రెచ్చిపోతే అంత చేస్తారు. మీరు ఉద్యోగం ఎట్లా చేస్తారు గిట్ట మేము మాకు తెలుస్తుంది. అవునా సార్? వాళ్ళ డిపో లేదు సార్. ప్రాబ్లం ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అని చెప్తున్నారు, రైటింగ్ అని చెప్తున్నాం. కంప్లైంట్ రాసినప్పుడు వేయలేదా సార్ మీరు? వాళ్ళ డిపో ఎక్కడ ఉన్నది?
కాంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇట మీరు యాక్షన్ తీసుకోలేరు కదా. వాళ్ళ ఇచ్చిన డిపో కాంప్లైంట్ ఇక కామ్గా పెట్టేసారు. తాలూకాల వాళ్ళు కూడా మొత్తానికి ఏం తీసేయండి, ఏం మరి కనబడుతున్నారు. డ్యూటీ చేయండి. మేము మాట్లాడతాం సార్. కమిషన్స్ చేసిన వీళ్ళు ఏం చేస్తారో మొత్తం వీడియో తీయమని చెప్పి మీరు ఎంత చేస్తారు ఏం కదా సార్. మాకు ఇట్లా చట్టం ఉన్నది. ఉండని నేను సార్ ఏం ఉద్యోగం ఏం చేస్తున్నారు మీరు? ఏమంటున్నారు? మీరు అంతా తీయండి సార్. ఇల్లీగల్ తాళి షాప్ ఇల్లీగల్ అంటే ఎవరు అంటున్నారు? సార్. ఇల్లీగల్ అంటే ఎవరు అంటున్నారు? సార్, ప్రెసిడెంట్ సార్ జరగండి. తాండూరులో ఇల్లీగల్ 33 దుకాణాలు ఉన్నాయి. గవి ఎంత? ఇయ్యాలి వీడియో. మీరు ఏం- వాళ్ళు చేసేది నేను మీరు చూస్తాను. కోర్టుకి వెళ్తా. కోర్టుకి వెళ్తా మీ పైన. మీరు జాబ్ ఇట్టేనా? చేసుకోరా. మీరు ఏం తదుపని చేసిండ్రు సార్ మీరు? మీరు ఎట్లా యాక్చువల్గా చేస్తారు? సార్ మీకు ప్రాబ్లం ఇది ఒక్కటేనా ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ? ఇల్లీగల్ ఎక్కడ ఉంటుంది? ఇల్లీగల్ ఎవరు? సార్ అన్ని లీగలే సార్ మీకు? 20 మంది మిగతా దుకాణాలు అన్ని లీగల్, ఇది ఒక్కటే లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ అని మేము చెప్తున్నాం కదా. రన్ చేస్తున్నారు ఒకటి ఉంటుంది అది చూపించండి. అవి 20 సార్ మీరు అవేం చెప్తున్నారు? సార్ మిగతా దుకాణాలు అన్ని లీగల్ ఉన్నాయి మీకు, ఇది ఒక్కటే ఇల్లీగలా? ఇక్కడ మెంబర్స్ సో మీరు ఈ మిగతా దుకాణాలు అన్ని ప్రూఫ్లు చూపెట్టాలి, ఇది ఒక్కటి ఇల్లీగల్ అయితే. మీరు ఎట్లా ఇది చేస్తారు సార్? మీరు ఇంతకు మీరు ఉద్యోగం ఇదేనా సార్? వన్ సైడ్ సార్ ఒత్తాసు కంప్లైంట్ ఇస్తే ఇటే యాక్షన్ తీసుకోలేరు మీరు. మీరు ఇది ఒక్కటే దుకాణం గత నెలలో గిట్ట కంప్లైంట్ ఇచ్చారు. మీ పైన మీ కమిషనర్ దగ్గరికి వెళ్ళగలుగుతాం సార్. చెప్పేద్దామా? ఏంది నేను మాట్లాడుతాను. అదే టెన్షన్ మీడియా మొత్తం వస్తుంది. డైలీ మీ మీడియా ఆఫీసులో ఉంటారు. రేపటి పొద్దుగా లేచి విషయాలు ఏడున్నా? అఫీషియల్ కాదు సార్. 20 మంది 30 మంది కాదండి. ఒకటి ఫార్మాట్ ఉంటుంది అది చేసుకొని దాని ప్రకారం చేసుకున్నాం. చూస్తున్నాం మాకు ఎందుకు పాండు ఆ సార్ ఒత్తాసు పలుకుతున్నాడు. అక్కడ టోటల్ వన్ సైడ్ ఒత్తాసు పలుకుతున్నాడు. ఇక సార్ మీకు నేను మాట్లాడిస్తాను కమిషనర్తో మాట్లాడిస్తాను అన్ని ఉండాలి కదా. ఇల్లీగల్ సార్ మీకు మిగతా షాపులన్నీ లీగలా, ఇది ఒక్కటే ఇల్లీగల్ కదా సార్? సార్ మీరు ఎందుకు వెళ్తున్నారు? మీరు ఇలా చేసేయడం కాదు. మీరు అవతల illegal ఒక్క నిమిషం సార్. ఆయన అవతల మిగతా లీగల్ ఇది ఒక్కటి ఇల్లీగల్ అని మాట్లాడుతున్నారు కదా సార్. అది కంప్లైంట్ ఇచ్చిన దానికి యాక్షన్ తీసుకోలేదు. అవతల డిపో చూపి. డిపో ఉన్నదా అవతల? ఎట్లా చెక్ చేశారా? కనీసం అక్కడ వెళ్ళి చెక్ చేశారా? చెక్ చేయలేదు. కళ్ళు ఎట్లా వచ్చింది అవతల? అది శ్రీశైలం ఇంటి కాడ పంపండి. యాక్షన్ తీసుకోవాలి కదా సార్. ఆ దుకాణంకి ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? 3 షాపులు ఉన్నాయి. 3 షాపులకు ఎట్లా సార్? డిపో ఎక్కడ ఉన్నది? డిపో వాళ్ళ సొసైటీ డిపో ఎక్కడ ఉంది? తాండూరు కాలేదు సార్. ఇక్కడ తాండూరు గొల్లచెర ఉండే మీ పర్మిషన్? కృష్ణ టోటలీ ఒత్తాసు పలుకుతున్నా ఎస్ఐ గారు. మీరు ఒత్తాసు పలుకుతున్నారు. నేను చూసుకుంటాం సార్. అట్లేం లేదు. మీరేమో వస్తున్న ప్రవీణ్ ఇప్పుడు వస్తున్నా అని చెప్పి వీడు ఇంతవరకు 3 గంటలే ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఇల్లీగల్ వాళ్ళు తెచ్చిన ట్రాన్స్పోర్టింగ్ కళ్ళు తెచ్చిన ఊళ్ళు అమ్ముతున్నారు వాళ్ళు. ఇంకా బంద్ ఆడే చేస్తున్నాం మేడం. ఇప్పుడు తెచ్చేసిండ్రు కళ్ళు, తాజాగా కళ్ళు తెచ్చేసిండ్రు. చెప్తే బంద్ చేయలేరుగా మేడం. చెప్తే గిట్ట బంద్ చేయలేరు కదా. మేము చేసాం మేడం. మేము చేసినాము. నాకు మస్తు ఒప్పుతుంది మేడం. నేను 18 మీరు చెప్పిన మాట వింటున్నాను మేడం. మేము ఒక కంప్లైంట్ ఇచ్చి గిట్ట 3 రోజులు అవుతుంది. రెస్పాన్స్ లేదు. మీది ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని చెప్తున్నాగా మేడం. ఇప్పుడు తాండూరులో గిట్ట మొత్తం ఇల్లీగల్ ఉన్నాయి కదా. తాండూరులో ఇల్లీగల్ డిపో ఉన్నది. గొల్ల చెరువులో ఇల్లీగల్ డిపో ఉన్నది అని చెప్తున్నా నేను. 33 దుకాణాలు వేసిండ్రు తాండూరులో. గల్లీకి ఒక దుకాణం ఉన్నది. ఇల్లీగల్ ఫస్ట్ మాది చేస్తా అంటున్నా. వాళ్ళ ఇదేరా మేడం? ఓపిక చాలా ఉన్నది నాకు. భూమికి ఉన్నంత ఓపిక చాలా ఉంది మేడం. నాకు చాలా ఓపిక ఉంది. రేపు గిట్ట ఊళ్ళకెళ్ళి 100 మహిళలను తోలుకొస్తాం మీ ఆఫీస్ దగ్గరికి. మేము 100 మంది లేడీస్ పిచ్చోళ్ళు అవుతుండ్రు. ఇక్కడ పిచ్చోళ్ళు అవుతుండ్రు మేడం. ఇంట్లో పండి తిరుక్కుంటా మా దగ్గరికి. ఏమంటే అదే మా సర్పంచ్ వస్తున్నారు మా దగ్గరికి. ఎందుకంటే వాళ్ళు ఏం కలుపుకొని తెచ్చేస్తుంటారు మా కళ్ళులా. ఎవరు రెస్పాన్స్ అవుతారు మేడం? ఇప్పుడు ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ అంటున్నా ఆ కళ్ళు తాగి పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇక్కడ షాంపిల్ ఎప్పుడు మేము వాళ్ళు ఏమో తొందరగా తీస్తారు. వాళ్ళు ఏమో తిని పండుకున్నాక మొత్తం 3 రోజులైనా తీస్తారా మేడం?
ఏడొస్తున్నారు మేడం? ఆవేశం ఎందుకు పడుతున్నారు? ఆవేశం పడుతున్నట్లున్నా మేడం? మీరు రెస్పెక్ట్ మీ ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీ చర్యలు ఎక్కడ తీసుకున్నారు మాకు ఒక్కటి చెప్పండి. 3 రోజుల కంప్లైంట్ ఇచ్చి 3 రోజులే ఏడొస్తున్నారు మేడం? మీరు ఏడొస్తున్నారు? ఎప్పుడు వస్తారు? ఈడ బొందలు పెట్టినాక వస్తారా? అయ్య రామచంద్ర అనేది మా ఆవేశం నాకెందుకు ఎక్కువ ఉంటా మేడం? నేను అదే ఎప్పుడు వస్తారు మేడం? 3 గంటల నీ ఫోన్ బిజీ ఉన్నది. 3 గంటలు పని చేస్తున్నా, 3 గంటలు బిజీ ఉంటుందా మేడం? 3 గంటలు ఒక్క నిమిషం గిట అవును. నేనేమంటా ఒక్కటే ఫోన్ 3 గంటలు వస్తా మేడం? ఒక్కటే ఫోన్ 3 గంటలు మాట్లాడతారా ఎవరైనా? ఓకే అంటే ఈడ కళ్ళు దాగి ఎట్లయితే గిట రెస్పాన్స్ లేకుండా మేడం? ఏడుంది మేడం? ఒక ఎస్ఐ గారికి ఇట్లా ఇంటిమేషన్ ఇస్తే ఇంతవరకు లేడు. ఎంతవరకు నిజం ఇది? ఎస్ఐకి మీకు నిన్న చెప్పొచ్చుడా మాకు ఇల్లీగల్ ఉండే ఆగమేఘాలమైన వచ్చింది రాత్రిలో. ఇప్పుడు పట్టపగలు చేస్తే గిట్ట వస్తలేరు ఎందుకు మేడం? ఇప్పుడు పంపిస్తానంటే ఇప్పుడు మా మీద నిమిషాల మీద వస్తాను, ఇప్పుడు గంటల వ్యవధి అయితే గిట్ట వస్తలేదు. ఇప్పుడు అది ఇల్లీగల్ వాహనం బండి గుద్ది తీసుకొని పోయింది, ఫ్రాక్చర్ అయింది కాళ్ళు. ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యత? ఎవరు? ఇప్పుడు యాక్సిడెంట్ ఇల్లీగల్ బండి తీసుకొచ్చి బండిని ఆపితే గిట్టి ఇంతవరకు రాలేరు మీరు సీజ్ చేయడానికి. మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు రాలే? రైడ్లో ఎట్లుంటారు మేడం? నేను అన్నప్పుడు వస్తా అని చెప్పిండు కదా, ఇక్కడ 10 నిమిషాలు వస్తున్నా ప్రవీణ్ అని చెప్పిండు. వేరే కాదు, ఇంతకన్నా ఎమర్జెన్సీ కాలా? ఇంతకన్నా ఎమర్జెన్సీ ఉంటుందా మేడం? అరే ఇంత సీరియస్ విషయం ఒక సర్పంచ్గా చెప్తే గిట్ట అంటే సర్పంచ్ కించపరుస్తున్నట్లనే మీరు. ఊళ్ళో అవును మేడం, ఊళ్ళో పిచ్చోళ్ళు అవుతున్నారు. అది ఏం కళ్ళు తెచ్చుతున్నారు, దాంట్లో ఏం కలుపుతున్నారు, అది అనేది తెలియాలి కదా మేడం. మా ఊళ్ళ పైన గంజాయి అవన్నీ అంటారు కదా, వాళ్ళు ఏం కలుపుతున్నారు? ఔషధం ఇప్పుడు మీనికెళ్ళి ఇది కలుపుతున్నారు ఏమన్నా? అదే నేను ఆవేశపడుతున్నాను. నేను ఆవేశం లేదు మేడం. ఆవేశం టెన్షన్ నాకేం టెన్షన్ లేదు. టెన్షన్ ఏం లేదు మేడం. అంటే నేను కాయ అంటే నీతో పాలు నేను ఇది అడుగుతున్నానా మేడం? ఏమన్నా బిచ్చం గిట్ట అడుగుతున్నానా? ఇలా బిచ్చం గిట్ట అడుగుతున్నా? కాయ అంటారు మేడం. ఉన్న వాస్తవం మాట్లాడితే ఇట్లా వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడతారు మేడం మీరు? కాయ అంటున్నారు. నేను ఉన్నది మాట్లాడుతుంటే మమ్మల్ని ఈరోజు మా గ్రామంలో గీత కార్మిక సొసైటీ తరఫున ఒక సొసైటీ ఉంది. ఆ సొసైటీ 2 ఏళ్ళు ఆనూరుకు చెందిన వ్యక్తులకు బయటి వ్యక్తులకు 2 ఏళ్ళు లీజుకి ఇచ్చింది. అది మార్చి 30 వరకు అయిపోయింది, 31 వరకు. దాని తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఊళ్ళోనే చేసుకోవాలి గీత కార్మిక సంఘం అంటే. ఈ సొసైటీ సభ్యులే చేసుకోవాలి ఊళ్ళోని. 2 ఏళ్ళు వాళ్ళు చేసుకున్నారు. మిగతా ఒక వర్గం ఉంటుంది, మిగతా 2 ఏళ్ళు వాళ్ళు చేసుకుంటారని చెప్పి పేదవాళ్ళు బతకాలని చెప్పి మా నిర్ణయించుకొని చేయాలని అనుకుంటున్నాము. దీనికి దౌర్జన్యంగా అక్రమంగా ఈరోజు కళ్ళు వాహనము ఇల్లీగల్ ట్రాన్స్పోర్టింగ్ తెచ్చి గుట్టుకుంటూ తీసుకుపోతుంది. దౌర్జన్యంగా వాహనాన్ని డైరెక్ట్గా మా ముందర నేను అడ్డం ఉంటే గిట డైరెక్ట్గా వాహనాన్ని చాలు చేసి స్పీడ్గా తీసుకెళ్తున్నాం. ఇది మాకు చాలా వాళ్ళ దౌర్జన్యంతో ఊళ్ళో ఇల్లీగల్ కళ్ళు సరఫరా చేసుకుంటూ అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి 2 ఏళ్ళు అయిపోయింది టైం వాళ్ళది. ఈ సంవత్సరం మా ఊళ్ళోనే చేసుకోవాలి. దీన్ని న్యాయపరంగా ఎక్సైజ్ వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాం. కంప్లైంట్ ఇచ్చినాం. 3 రోజులే కంప్లైంట్ ఇచ్చి ఎక్సైజ్ వాళ్ళకు ఇంతవరకు ఇది లేదు. నిన్న ఒకసారి ఇచ్చినాం మేము 20 మందిని కలిసి ఒక షాప్ వేసి అప్పటికప్పుడు బంద్ చేయించి తీసుకొని పోయినారు. వాళ్ళు 3 గంటలు అయితే గిట్ట ఇంతవరకు ఇది లేదు, చర్య తీసుకుంటలేదు. ఎక్సైజ్ సిఐ గారు ఎస్ఐ గారు ఇద్దరు చర్యలు తీసుకుంటారు. ఇద్దరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఫోన్ చేస్తే 3 గంటలైనా గిట్ట రెస్పాన్స్ తీసుకుంటలేదు. కళ్ళు రవాణా చేసింది ఇప్పుడు వచ్చిన టింకు ఆమె సంగం నారాయణ అన్న కొడుకు దౌర్జన్యంగా వచ్చి డాగులేసి ఒక 20 మందిని తోలుకొచ్చి అదేమిటి దౌర్జన్యం? ఇది సమంజసం కాదు. దీనికి తగిన చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.
కాదు ఫస్ట్ వీడియోలు ఉన్నాయి మొత్తం అన్ని ఉన్నాయి ఈయన దింపిపోయినరు దింపిండు కదా ఓపెన్ షాప్ నాకు సిఐ చెప్పింది 2 దుకాణాలు బంద్ ఉంటా అని చెప్పింది. ఎక్సైజ్ సిఐ 2 వాళ్ళది బంద్ ఉంటుంది, మీది బంద్ చేసుకోండి. మేము బంద్ చేసుకున్నాం. చాలు ఉంటుంది. అరే ఇలక్క కాదు ఇప్పుడు వస్తుంది అది. అరే ఇటుకలమ్మ కొండి ఎందుకు మాట్లాడుతున్నావు అట్లా? ఇప్పుడు వచ్చింది తప్ప పెద్ద మనిషి ఇప్పుడు వచ్చింది. అది ఇప్పుడు తిప్పిపోయినట్టు మళ్ళీ మాకు కూలే ఉన్నాను. నీళ్ళు తాగకుండా దొరికొచ్చింది.